ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎస్ చెప్పుంటే హ్యాపీగా చెప్పేవాడిని కదా. మా వాళ్ళు నాకు నో చెప్పి వదిలేదు. వెంటనే ఒక అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయితో పెళ్లి చూపులతో పాటు ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆ అమ్మాయి వెనక కోట్ల ఆస్తుందంట, బాగా చదువుకుందంట. మా పెళ్లి చేసి మా ఇద్దరిని ఫారెన్ పంపించాలని ప్లాన్ చేస్తున్నారు. శివా, ఏంటే ఇంకా ఆలోచిస్తూ అలా కూర్చున్నావు? ఆఫీస్కి వెళ్ళాలి కదా, టైం అవుతోంది. ఇదిగో ఈ కాఫీ తీసుకో. వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరు. అందుకే మన ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుందాం. ఏంటే నా మొహం చూస్తావు? కాఫీ తాగి కదులు. శివా, గుర్తుంచుకోవే, కృష్ణలాగా నువ్వు జాబ్ చేస్తూ మాకు చేదోడు వాదోడుగా ఉంటూ చక్కగా ఉండవే. ఎప్పుడూ ఎవరిచేత ఏ మాట అనిపించుకోకు. పాలన రాణమ్మ మూడో అమ్మాయి చాలా మంచిది అనే పేరు తెచ్చుకో చాలు. అర్థమైందా? అలాగే అమ్మా. సరే, వెళ్ళు తొందరగా. హలో శివ, చెప్పు విక్రమ్. నేను చెప్పిన దానికి నువ్వు రెడీనే కదా? నిన్నే శివ. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావా? ఒక్క విషయం గుర్తుంచుకో శివ, నాకు నువ్వు చెప్పినట్లే నిన్ను అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుంది. కానీ ఇప్పుడు పాసిబిలిటీ లేదుగా శివ. ఒక్కడి గుర్తుంచుకో, ఇప్పుడు గనక ఇది మిస్ అయిందంటే ఇంకెప్పటికీ నీకు దొరకను. అలా అనొద్దు విక్రమ్. మరి ఇంకేమనాలి? ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు ఇంటి నుంచి రాకపోతే మా వాళ్ళు చూసిన అమ్మాయితో నా పెళ్లి చేసేస్తారు. అందుకే శివ, నాకిష్టం లేకపోయినా పారిపోయి పెళ్లి చేసుకుందామన్నా. నేను అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. జస్ట్ నువ్వు ఇంటి నుంచి రా, అంతే. మన ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నువ్వు చెప్పిందంతా బానే ఉంది విక్రమ్, కానీ మా అమ్మకి చెప్పకుండా అంటే. ఇప్పటికిప్పుడు వెళ్ళి మీ అమ్మకి చెప్తే మన పెళ్లికి ఒప్పుకుంటుందా? మన పెళ్లి ఆగుతుంది. నీకు నేను దూరం అవుతాను శివ. అలా కాకుండా నువ్వు కామ్గా ఇప్పుడు వచ్చేస్తే పెళ్లి తర్వాత మీ అమ్మని మన ఇద్దరం కలిసి కన్విన్స్ చేయొచ్చు. నా మాట విను. నేను నీకు కావాలి, మన ప్రేమ సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు ఇప్పుడు రావాలి శివ. చెప్పు శివ, వస్తావా రావా? వస్తాను వస్తాను. ముందు పెళ్ళైపోతే అన్నీ సర్దుకుంటాయి. నా మాట నమ్ము. సరే, వస్తాను. బేబీ, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. బాయ్. శివా,
ఏంటే పట్టుచీర నీ బ్యాగ్లో పెట్టుకుంటున్నావు? అది కాదమ్మా. ఈ చీర ఈ చీర నీకసలు పట్టుచీరతో పనేంటే? అమ్మా అది నీకు చీరలంటేనే చిరాక్ కదే, అలాంటిది పట్టుచీర తీసుకెళ్తున్నావేంటి? అమ్మా ఈరోజు కాలేజ్కి పట్టుచీర కట్టుకుని వెళ్ళాలి. కాలేజ్కా? అదేంటే మీ బావగారు ఆఫీసులో జాయిన్ అయ్యి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలంటున్నావు? అది ఈరోజు మా ఫేర్వెల్ డే. సో కాలేజ్కి వెళ్ళి ఆ పార్టీ అటెండ్ అయ్యి అట్నుంచి ఆఫీస్కి వెళ్తాను. మరైతే ఈ పట్టుచీర ఎందుకే? ఫేర్వెల్ పార్టీకి అందరం చీర కట్టుకొని వెళ్ళాలనుకున్నాం. అయితే చీర ఇంట్లోనే కట్టుకుని వెళ్ళవే. ఇంట్లోనే కట్టుకొని కాలేజ్కి వెళ్తే చీర నలిగిపోతుందమ్మా. అందుకే అందరం పట్టు చీర తెచ్చుకొని కాలేజీలోనే మార్చుకుందాం అనుకుంటున్నాం. మా ఫ్రెండ్ స్వప్న కూడా ఇలాగే తెచ్చుకుంటుందంట. ఆ చీర ఇవ్వవే. ఎందుకమ్మా? ఇవ్వవే చెబుతా. ఇవ్వు. ఈ చీరంత బాలేదే, ఇట్రా. ఇదిగో ఈ పట్టుచీర తీసుకెళ్ళవే, బావుంటుంది. అమ్మా వెళ్తున్నాను. ఓసే, వెళ్తున్నానని కాదే, వెళ్ళొస్తాను అని చెప్పాలి. అలాగే వెళ్ళొస్తానమ్మా. అమ్మా వెళ్ళొస్తానమ్మా. ఏంటిది అంత కంగారుగా వెళ్తోంది? ఏమిటో ఈ పిల్లలు. మీరు మీ కూతురు చేసిన పనికి మమ్మల్ని నష్టజాతకులని కనీసం శుభకార్యాలకు కూడా పిలవట్లేదు. అసలు పురిట్లోనే బిడ్డని కోల్పోయిందని, తనది నష్టజాతకమని మా మీద కూడా అందరూ రుద్దుతున్నారు. అదృష్టం, అలా అదృష్టం ఎక్కువయ్యే నష్టజాతకురాల్ని ఇంటికి తెచ్చుకొని బాధలు అనుభవిస్తున్నాం. ఆనందం ఎక్కువ రోజులు లేదు. ప్రతి అమ్మాయి అమ్మతనం యొక్క గొప్పతనం ఆస్వాదించాలనే కలలు కంటుంది. ప్రాణాలను వదిలేయాలని నిర్ణయం తీసుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.